సిద్ధాంతి గారు వాస్తులు నమ్మడం కంటే బుద్ధిహీనమైన తెలివి తక్కువమైన పని ఇంకొకటి లేదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. వాస్తులో ఏమీ లేదు. ఒకవేళ ఉండుంటే మనం అన్ని దేశాల కంటే గొప్పగా ఎదిగి ఉండాల్సింది ఇప్పటికీ. నేను మొన్న కువైట్ వెళ్ళాను, అంతకుముందు అబుదాబి వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, ఇలా చాలా దేశాలకు వెళ్ళొచ్చాను. ఎక్కడికి వెళ్ళాను నేను వాళ్ళని అడిగాను, మీరు వాస్తులు నమ్మరా, ఇంత డెవలప్ ఎట్లా అయ్యారు? వాళ్ళు అంటారు, వాట్ ఈస్ దాట్? వాస్తు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అసలు. అదే ఏదో ఒక మూలన బరువు పెట్టకూడదు, బరువు తీసేయాలి, చెట్టు ఉండకూడదు, బాత్రూమ్ ఉండకూడదు, గుడి అక్కడ ఉండకూడదు, పడుకోవడం ఇక్కడ ఉండకూడదు, లేవడం ఇక్కడ ఉండకూడదు, ఇవన్నీ నీకు తెలీదా? ఐ డోంట్ నో. దెన్ వాట్ డూ యు నో? వాడు ఏమంటాడు తెలుసా? బుద్ధిగా ఉండడం, కావలసినంత ఇంటిని వెంటిలేషన్లో ఉంచుకోవడం, కావలసినంత వెలుగు, కావలసినంత గాలి, ఖచ్చితంగా సరి అయిన భోజనం, సరి అయిన నిద్ర, బుద్ధి కలిగిన పని. మా డెవలప్మెంట్కి అదే కారణం అంటారు. జపాన్ వాళ్ళు చూడండి, ఎప్పుడు వాళ్ళు కొట్టుకుపోయినా, భూకంపాలు వచ్చినా మళ్ళీ వెంటనే 2-3 సంవత్సరాలు నిలబడిపోతారు.